విజయవాడ నగరంలో టాలీవుడ్ వెర్సిటైల్ హీరో అడవి శేషు సందడి చేశారు. ఆయన నటించిన తాజా చిత్రం డెకాయిట్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన బెజవాడ పర్యటనకు వచ్చారు. విజయవాడ లబ్బిపేటలోని ఒక ప్రముఖ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడవి శేషు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెకాయిట్ చిత్రం 3వ వారంలో కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఉండటంపై హర్షం వ్యక్తం చేశారు. కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గుండెలకు హత్తుకుంటారని ఈ సినిమా మరొకసారి నిరూపించిందని ఆయన పేర్కొన్నారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ అందమైన ప్రేమ కథను ప్రేక్షకులు అద్భుతంగా ఆదరిస్తున్నారని శేషు తెలిపారు. విజయవాడకు వచ్చిన ప్రతిసారి తాను కనకదుర్గమ్మను దర్శించుకుంటానని, అమ్మవారి ఆశీస్సుల వల్లే తన చిత్రాలు ఘన విజయం సాధిస్తున్నాయని ఆయన వెల్లడించారు. త్వరలోని మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ గూఢాచారి 2తో ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. అలాగనే దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 4 కూడా త్వరలోనే పట్టాలెక్కే అవకాశం ఉందని అడవి శేషు స్పష్టం చేశారు. మంచి కథ బలం ఉంటే మల్టీస్టార్ సినిమాల్లో నటించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరించారు. అంటే నేను రైట్ నో ఈ టైం కి నేను యుఎస్ లో ఉండాలి, ఎందుకంటే నాకు మేనల్లుడు పుట్టాడు, చెల్లెకి బాబు పుట్టాడు. సో నేను యాక్చువల్ గా వాడు ఆల్రెడీ 45 days అయిపోయింది, వాడు పుట్టేసి ఇంకా కలవలేదు. సో అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, బట్ ఎక్కడో ఒక ఆచారం ఉంది కదా. సో ఐ థాట్ వెల్కమ్. మాది నర్సాపురం అండి. సో నర్సాపురం దాకా వచ్చాము, ఇక్కడ దాకా రాకపోవడం ఏంటో. అంటే ప్రీవియస్ ఫిలిం నేను రాయలేదండి, హిట్ 2 అది శైలేష్ రాస్తారు. సో ఐ థింక్ డిపెండ్స్ ఆన్ ద ఫిల్మ్. కానీ యా వెరీ ఇది నా బెస్ట్ ఫ్రెండ్ డైరెక్ట్ చేశాడు, క్వైట్ షనీల్, ఇద్దరం కలిసి రాశాను. గూఢచారి 2 చాలా అంబిషియస్ ఫిలిం. 6 ఫారిన్ కంట్రీస్ లో షూట్ చేశాం. 3 చేసి ఇంకో 3 చేయాలి. సో ఆ పన్ను ఉంది. అండ్ అంటే మరి ఈడేంటి ఇంత పవర్గా అనేస్తున్నాడు అనుకోవద్దు, బట్ ఎక్కడో గూఢచారి 1 తోటి తెలుగు సినిమాలోకి మళ్ళీ స్పై జానర్ అని మళ్ళీ తీసుకొచ్చామని ఒక ఫీలింగ్, ఒక చిన్న ప్రౌడ్ ఉంది. ఇప్పుడు అది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలని తపన. ఒక స్టోరీ మీరు రాసేటప్పుడు అందులో మీ పాత్రని మీరే రాసుకుంటారు. సో అప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే ఒక హీరో వేరే హీరోని ఇమాజినేషన్ చేస్తూ స్టోరీ రాయడం లేదు, ఆ స్టోరీ రాసేటప్పుడు అందులో క్యారెక్టర్ మీరే కావడంతో మీరే రాసుకుంటారు. నన్ను నేను ఇమాజిన్ చేసుకోనండి. నాకు కథ రాసేటప్పుడు నాకు క్యారెక్టర్స్ అన్ని గ్రేగా కనిపిస్తుంది, నాకు వాళ్ళ మొహాలు కనిపించవు. కానీ ఒక్కటి ఏంటంటే కథ అసలు ఎంచుకోవడమే ఒక ఫస్ట్ కాన్సెప్ట్ ఒకటి వస్తుంది కదా, కాన్సెప్ట్ కి నేను సూట్ అవుతానా లేదా అని 1-10 సార్లు ఆలోచించుకుంటాను. సూట్ అయితేనే డెవలప్ చేస్తాను. నేను సూట్ అవ్వనంటే ఓకే మనకి వయసు అయిపోయిన తర్వాత డైరెక్షన్ చేసుకోవచ్చు అని 5 పేజీలు రాసి పెట్టేసి నేను